నేటి ఆత్మీయ మన్నా. అందరికీ వందనాలండి. వాక్యం చూసుకుందామండి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనము. అతని యందు నివసించువారు మరలి వత్తురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. దేవుని యందు నీవు ద్రాక్ష చెట్టు వలె వికసింతువు అంటే వృద్ధి పొందుదు అని ప్రభు ఇస్తున్న వాక్కు. మీరు దేవునిలో మొలిచి వికసించి పరిమళించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ద్రాక్ష చెట్టునే దేవుడు ఎంచుకుని దాన్ని ఎందుకు వికసింపచేస్తున్నాడనే అంశాన్ని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చి దానికి తగిన స్థలము సిద్ధపరిస్తే దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపిస్తుంది. అప్పుడు నీవు లోకంలో నుంచి విడిపింపబడి వేరుపరచబడి తగిన స్థలములో నాటబడినట్లయితే, అంటే దేవుని యందు లేదా సంఘములో నాటబడినట్లయితే ఆత్మీయతలో లోతుగా వేరుపారి వ్యాపించబడతావు. అప్పుడు వికసించబడతావు. నీవుగా పడి ఉన్న చోటు నుంచి లేవనెత్తబడాలి. ఎక్కడ పడి ఉన్నామో అక్కడే పడి ఉన్నాళ్ళం పడినట్టుగా ఉన్నట్లయితే దేవునిలో లేవనెత్తబడే వాళ్ళంగా మరలా తిరిగి స్థిరపరచబడే వారంగా ఉండము. కాబట్టి ఎక్కడ పడి ఉన్నామో అక్కడ మరలా మనం తిరిగి లేవనెత్తబడి మనల్ని మనం సరిచేసుకుని దేవునిలో వేరుపారెడు వారముగా ఉండాలి. ఎప్పుడైతే లోకాన్ని విడిచిపెట్టి దేవుని తట్టు తిరుగుతావో, లోకం నుంచి తీయబడి వేరు చేయబడి నాటబడినట్లయితే వికసించడి వారముగా ఉంటాము. క్రీస్తు యేసుకు లోబడే స్వభావము కలిగిన వారు వికసించడి వారిగా ఉంటారు. కాబట్టి మనము వికసించాలి అని అన్నప్పుడు మనము లోకమునకు వేరే జీవించే వారముగా ఉండాలి. లోకంలోనే కలిసిపోయి జీవించే వారంగానో, లోకమాలిన్యం అంటించుకునే వారంగానో, లోక పాపములను మోసుకొని పోయే వారంగానో ఉన్నట్లయితే మనము దేవునిలో వికసింపబడము. ఆ లోకాన్ని విడిచి మనం దేవుని తట్టుకు తిరిగి దేవుని యందు నిలిచి ఆయన వాక్కుకు లోబడి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లయితే మనము దేవునిలో వికసించడి వారముగా, ద్రాక్ష చెట్టు ఏ విధంగా పరిమళిస్తూ తన ఫలాల ద్వారా ద్రాక్షరసాన్ని ఇస్తూ ఉంటుందో ఆ విధముగానే మనము కూడా పరిమళించాలి, వికసించాలి అని అన్నప్పుడు దేవునిలో వేరుపారెడు వారముగా ఉండాలి. తీగ ద్రాక్షావల్లితో అంటుకట్టబడినట్లుగా మనము కూడా దేవునితో అంటుకట్టబడాలి. అప్పుడు మనము లోకము నుండి వేరు చేయబడతాము, దేవునిలో స్థిరపరచబడతాము. అదే విధంగా దేవునిలో కొనసాగింపబడటాన్ని బట్టి వికసించగలుగుతాము. పువ్వు ఏ విధంగా వికసించి తన పరిమళాలను వెదజల్లుతుందో ఆ విధంగా మనం కూడా దేవునిలో వికసించి దేవుని యొక్క మాదిరికరమైన పరిమళము కలిగిన వారముగా జీవించాలి. ఆ విధమైన జీవన విధానం మనం కలిగిన వారముగా నిలవాలి. ఆయనలో ఆ విధమైన జీవన విధానం మనం కావాలని ఆశ కలిగిన వారముగా ఉండి ప్రార్థించినట్లయితే దేవుడు మన పక్షంగా కార్యములు చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీవు ఎప్పటికప్పుడు నిలిచి కొనసాగినట్లయితే నీవు వికసిస్తావు. నీవు వికసించడమే కాకుండా నీ చుట్టూ ఉన్నవారు, నీ కుటుంబీకులు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ సంఘము కూడా వికసింపబడుతుంది. నీవు దేవుని పోలి నడుచుకున్న విధమును బట్టి వారందరూ కూడా నిన్ను చూచి వికసించడి వారిగా, ఆ మార్గాలను అనుసరించడి వారిగా ఉండగలుగుతారు. కాబట్టి మొదటిగా నిన్ను నీవు సరిచేసుకుని నీ చుట్టూ ఉన్న వారికి నీవు ఒక మాదిరికరమైన జీవన విధానం కలిగి నిలిచినట్లయితే నీవు వికసించడి దానవుగా, వికసించడి వాడవుగా ఉండగలుగుతావు. దేవుని యందు నివసించువారు ఒకవేళ పడిపోయారంటే మరలా వారు దేవుని దగ్గరకు తిరిగి రావాలి. నాగటిపై చేయి వేసిన వారు ఎన్నటెన్నటికీ వెనుతిరిగి చూడకూడదు. అలా వెనుతిరిగి చూస్తే ఏమవుతుంది మనకి తెలుసు కదా. లోతు భార్య ఏమైపోయింది, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుని ఉగ్రత ఆ పట్టణాల మీదకు వచ్చి అవి కాల్చివేయబడుతున్నప్పుడు లోతు కుటుంబం మరి రక్షింపబడి బయటికి తీసుకురాబడినా కూడా వెనుతిరిగి చూడవద్దు అని దేవదూతలు వారికి ఆజ్ఞాపించినా కూడా లోతు భార్య వెనుతిరిగి చూసింది కదా. అక్కడికక్కడే ఉప్పు స్తంభంగా మారిపోయింది కదా. ఆ విధముగా నశించిపోక దేవుని మాటకు లోబడి ఆయన చెప్పిన వాక్కును అనుసరించి నడుచుకోవాలి. ఎక్కడైనా ఎప్పుడైనా మనం మనుషులం కాబట్టి ఏదో ఒక సందర్భంలో దోషాలు చేసేటి వారంగా ఉంటూ ఉంటాం, పాపంలో పడిపోయేడు వారంగా ఉంటాం. కానీ తిరిగి మరలా మనం బలం పొందుకుని ఆయన తట్టు తిరగాలి, ఆయన సన్నిధికి నడిపించబడాలి, ఆయన దగ్గరకు మరలి రావాలి. అప్పుడు మన యొక్క పాపదోషంలో ఒప్పుకోలును బట్టి మనము
ఆయన యందు కొనసాగాలనే ఆసక్తి కలిగి ఉండుటాన్ని బట్టి దేవుడు మనల్ని క్షమించి ఆయనలో మళ్ళా తిరిగి మనల్ని పునరుద్ధరీకరింపచేస్తారు. కాబట్టి ఇట్టి నడవడి కలిగిన వారముగా మనం ముందుముగాక. దేవునిలో ద్రాక్ష చెట్టు ఏ విధంగా వికసిస్తుందో ఆ విధముగా మనమును వికసించడి వారముగా, ఆయనలో కొనసాగిడి వారముగా, లోకమును విడిచెడి వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.